ఏమిటి రాజ్యసభ సీట్లు రాధాకృష్ణ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళారని చెప్పి మొన్న మన మిత్రుడు ఎవరు వెంకటరెడ్డి వీడియో చేస్తే నాకు అర్థం కాలేదు ఏందని. ఇవాళ ఇది చూస్తే, ఇవాళ సాక్షిలో వచ్చిన వార్త చూస్తే, ఓహో ఈ పర్పస్ మీద వెళ్ళారా, ఆయన కోసం వెళ్ళాడా లేకపోతే ఆయన ఎవరి తరఫున పైరవీ చేయడానికి వెళ్ళారా? మరి లింగంనేని రమేష్, సానా సతీష్కే మళ్ళీ ఇస్తారంట, బీజేపీ వాళ్ళకి 2 సీట్లు అంట. ఏమంటారు, మీరేమంటారు? రాధాకృష్ణ గారికి ఇమ్మని పురుషోత్తమ్ రెడ్డి గారు అయితే రికమెండ్ చేస్తున్నారు. రాధాకృష్ణ పూర్తిగా అర్హుడు భజన చేస్తున్న నేపథ్యంలో, భజన అన్న పదం ఆయన వాడలేదు, నేను అంటున్నాను. మరి మీరు కూడా రికమెండ్ చేస్తారా? రాధాకృష్ణ గారికి ఇవ్వాలని మీరు కూడా డిమాండ్ చేస్తారా? సార్ నిన్న 11 గంటలకి, ఉదయం 11 గంటలకి VTPVK అనే స్పెషల్ ఫ్లైట్ సార్, 13 మంది సీట్లు ఉన్న స్పెషల్ ఫ్లైట్ లో సింగిల్ గా వెళ్ళాడు సార్. వెళ్ళి 4 గంటలకి తిరిగి వచ్చాడు సార్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి. అంటే 11 గంటలకు వెళ్ళి 4 గంటలకు వచ్చాడు సార్. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది అతి పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది సార్. లేకపోతే ఆయన ఒకరికి సపోర్ట్ చేయడం కోసం, లాబింగ్ చేయడం కోసం వెళ్ళాడా, లేకపోతే ఈ మధ్య మనకి భూములు కట్టబెడతా ఉన్నాం సార్, అలాంటి భూముల్ని లాబింగ్ చేయడం కోసం వెళ్ళాడా, లేకపోతే దీనికి వెళ్ళాడా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది సార్. ఒకవేళ దీనికే వెళ్ళుంటే చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం సార్. మేము ఎందుకు జారీ చేస్తా ఉన్నాం అంటే, ఆయన 10వ తారీఖు ముందు రాసే రాతలకి, 10వ తారీఖు తర్వాత రాసే రాతలకి రెండింటిని బేరీజ్ వేసుకోండి. అదే విధంగా మీరు ఆయనకి రాజ్యసభ ఇవ్వకపోతే, రాజ్యసభ ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత వార్తలను కూడా బేరీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చెప్తా ఉన్నాం సార్. ఇక ఇంకో విషయం సార్, ఏబిఎన్ రాధాకృష్ణ జర్నలిజం ముసుగులో అత్యంత జుగుత్సాకరంగా వార్తలు ప్రచురించేటువంటి ఒక వ్యక్తిని రాజ్యసభ అనే పెద్దల సభలో కూర్చోపెడితే చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు సార్. మిమ్మల్ని మోసినందుకు ఎక్కడైనా రాజ్యసభ అనేది ఎవరికి కావాలి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి సార్? ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సిద్ధాంతంలో భాగంగా బీసీలకు ఇచ్చాం మేము, పెద్దల సభలో కూర్చోబెట్టాం మేము. దట్ ఈస్ కాల్డ్ జగన్మోహన్ రెడ్డి గారి విజన్. మీరు ఈరోజు మీకు సంబంధించిన లింగంనేని రమేష్ ఎవరండి? జనసేన తరఫున ఆయన గెస్ట్ హౌస్ లో మీరు ఉంటున్నారు కాబట్టి, ఆయన అక్రమ నివాసంలో మీరు ఉంటున్నారు కాబట్టి ఆయనకు రాజ్యసభ పంపిస్తారా? ఇంకో విషయం సార్, సానా సతీష్ ఎవరండి? సానా సతీష్. సానా సతీష్ గురించి మేము చెప్పాల్సిన పని లేదు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ స్పష్టంగా రాశారు సార్. మరి అలాంటి వ్యక్తిని రాజ్యసభ పంపిస్తారా? ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే సార్, మన ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి వచ్చినటువంటి ఎంపీ సీట్లన్నీ, బీజేపీకి వచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లన్నీ సార్. కానీ బీజేపీ మాత్రం రాజ్యసభ సీట్లు ఈ రోజు డిమాండ్ చేసి తీసుకెళ్ళగలిగే పరిస్థితిలో ఉంది సార్. డిమాండ్ చేసి, మరి బీజేపీకి మీరు లేకపోతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం లేదంటారు, మా సపోర్ట్ తోనే ఆయన నిలబడింది అంటారు, మేము చక్రం తిప్పుతున్నామంటారు. కానీ బీజేపీ వాళ్ళు వచ్చి మీ చక్రాన్ని తిప్పుతా ఉన్నారు గిర్రని. ఇట్లా తిప్పకపోతే 4 ఉంటే 2 వాళ్ళే తీసుకుపోతున్నారంటే ఏ ప్రయోజనాల కోసం? మీరు రాష్ట్రానికి ఆ రెండు ఇవ్వటం వల్ల రాష్ట్రానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేవి ఏంటి? రాష్ట్రానికి ప్రత్యేకంగా అమరావతి కోసం మీరేమైనా గ్రాంట్స్ తీసుకొస్తున్నారా? పోలవరంకి 30,000 కోట్లకే పరిమితం చేశారు కదా, దానిపైన ఏమన్నా R&R ప్యాకేజ్ కింద ఎక్స్ట్రా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తున్నారు. అవన్నీ ఇచ్చినప్పుడు చేస్తారులేండి. అవన్నీ రాజ్యసభ ఇచ్చినప్పుడు ఎవరెవరికి ఇచ్చారో దాన్ని బట్టి ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చారు సార్. ఆల్రెడీ బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి గ్రాంట్స్ లో 20% కూడా రాలేదు సార్ ఈ ఏడాది. ఇంత దుర్మార్గంగా చేస్తారు. 49,000 కోట్లు వచ్చినాయి, 49,000 కోట్లు వచ్చినాయి వాళ్ళు ఈనాడులో రాసుకున్నారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బు అనేది రాశారు. మరి మీరేమో ఏం రాలేదంటున్నారు సార్. గ్రాంట్స్ వేరు సార్, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజక పథకాలు వేరు. అచ్చా, పథకాల నుంచి వచ్చినాయి అన్నారా వాళ్ళు? పథకాల గురించి లోపల వార్త ఒకటి ఉంటుంది సార్, బయటికి వాళ్ళు పెట్టే హెడ్డింగ్ ఒకటి ఉంటుంది సార్. నేను చదివాను సార్ పొద్దున ఈనాడు పేపర్ లో. సార్ ఇంకొక చిన్న విషయం సార్, చిన్న సార్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి రాజ్యసభ ఇస్తున్నారేమో అని ఒక భయంతో ఈనాడు కిరణ్ కి భయం మొదలైనట్టు. అందుకే ఈనాడులో మొట్టమొదటిసారిగా నేను చూసాను సార్ ఈ రోజు ఒక వార్త. ఏమని? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వార్త రాయడం చూసాం సార్. ఏంటంటే కార్మిక శాఖ ప్రచారానికి కోసం 20 కోట్ల రూపాయల డబ్బు. దానికి సంబంధం లేదులేండి, దానికి సంబంధం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు నోబుల్ పర్సన్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకో నోబుల్ పర్సన్ అయిన రాధాకృష్ణకి ఇస్తున్నారని మీరు ఎందుకు అనుకోకూడదు? సార్ అక్కడ రాసిన వార్త చూడండి సార్, పథకాలు లేవంట కానీ ప్రచారానికి 20 కోట్లు అంట సార్. అది ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం నడుస్తుంది సార్. రైట్. యాదగిరి గారు హైదరాబాద్ నుంచి ఇప్పుడు మాట్లాడండి, వినపడుతుందా? సార్ అక్కడ ఉన్న వారందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు నేను దాదాపు ఒక 2 months చూస్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ కోర్టు బాబు గారి కేసును మొత్తం డిస్మిస్ చేస్తున్నారు, పెట్టేస్తుంది కదా. అవును.
ఒక 2006, 2007 ప్రాంతంలో తెలంగాణ హైకోర్టు ఏం చేసిందంటే మామూలుగా కొత్తపేట ఫుడ్ మార్కెట్ ఉంటుంది సార్. ఆ పనులు ఏమైనా మగ్గితే ప్రజావాద్యం కింద పిల్లి ఓన్లీ న్యూస్ పేపర్ల చూసే పిల్లిగా స్వీకరించి విచారణ జరిపేది. అంత న్యాయ వ్యవస్థ అంత పటిష్టంగా ఉన్నది, ఎందుకు ఇంత మళ్ళీ అనవసరమైన వ్యాఖ్యలు చేయమాకండి. నో 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 మరి టెక్నికల్గా ఏం రీజన్స్తో చేశారో తప్పు సారీ అట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు. మీరు అభ్యంతరం చెప్పండి అంత తప్పితే అనవసరమైన దురుద్దేశాలు కానీ ఇంకోటి కానీ ఆపాదించకూడదు దయచేసి. నో థ్యాంక్ యూ. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఇప్పుడు రాధాకృష్ణకి ఇవ్వడంలో ఆశ్చర్యం ఉందండి. ఆయన నోబెల్ పర్సన్ గా గుర్తించి ఇస్తున్నారంటారా? అంతే కదా. ఇప్పుడు ఆయన నిష్ణాత, ఆయన జర్నలిజం లో నిష్ణాతుడు. ఆయన జర్నలిస్టులుగా పెద్ద పేరుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు ఆయన పెద్దగా పొగుడుతూనే ఉంటాడు. ఆయన షార్పెస్ట్ జర్నలిస్ట్ ఎవరు లేరని, అందులో తెలుగుదేశానికి ఆయన చాలా ఉపయోగం, ఆయన వల్లే పవర్ లోకి వచ్చారని ఒక పేరుంది. ఆయన పార్టీ రామోజీ గారు కొడుకు కూడా ఉంటే ఆయనకు కూడా ఇచ్చేవాడేమో, నాకేం ఆశ్చర్యం లేదు. బీజేపీ కాదు ఆయన తన కోసం అడుగుతున్నాడా లేకపోతే పైరవీ కోసం వెళ్ళారా అన్నది స్పష్టత లేదనుకుంటా. బట్ పెద్దల సభకు వెళ్లే యోచనలో ఉన్న ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోందంట. మరి ఇవ్వకపోతే ఊరుకుంటాడా మన రాధాకృష్ణ గారు? పీపుల్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి లాగా వైరం పెట్టుకోడు, అందరినీ చేసుకుంటాడు. ఆయన ఎక్స్పర్ట్ మేనేజ్ చేయడంలో జనాల్ని, అంతేనా? అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏదో ఎమోషన్కి వెళ్ళిపోయి ఎవరినో తీసుకొని పెట్టడం కుదరదు. ఆయన ఏదో బెనిఫిట్ లేకుండా ఏది చేయడు. రైట్. చూద్దాం మరి ఆ నోబెల్ పర్సన్ ఈ నోబెల్ పర్సన్ కలిసి ఏం చేస్తారో చూద్దాం. రైట్. అమరావతి అందుకుంది, ఆక్సిజన్లా కేంద్రం సాయం ఇస్తోందంట. అలాగే 27 మార్చి నాటికి పోలవరం పూర్తి అంటున్నారు. మా భూములు తీసుకుంటే సహించేది లేదు, ఔటర్ రింగ్ రోడ్ పేరిట చంద్రబాబు ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోంది. 80 ఎకరాలు అవసరం ఉంటే 650 ఎకరాలు పైగా లాకేసుకోవడానికి కుట్ర చేస్తోంది అంటూ భూములు కోల్పోతున్న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామస్తులు వాపోతున్నారు. ఒక చదరపు అడుగుకి 23,000 రూపాయలు, కిలోమీటర్ రోడ్డు వేయడానికి 180 కోట్లు, ఒకరోజు మొబైల్ టాయిలెట్ అద్దె 16,000, 1 ఎకరా డెవలప్మెంట్కి 2 కోట్లు, ఒక విగ్రహానికి 1,750 కోట్లు. అవినీతిని కూడా ఇంత అధికారికంగా ఇంత దర్జాగా చేయవచ్చని నిరూపించిన ఎన్సీపీ గారు లోకేష్ గారు అంటూ ఎవరో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. మరి ఆ విగ్రహాల విషయంలో మాత్రం చాలా సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా అంతకుముందు పార్లమెంట్లో గల్లా జయదేవ్ గారు కానీ ఆ తర్వాత సభల్లో చంద్రబాబు గారు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నాం కదా, వాటి ప్రకారం అనమాట అంతా కూడా చర్చ జరుగుతోంది. ఇదిగోండి ఈనాడులో జగన్ చేస్తే దోపిడీ అని విషం చిమ్మాలి, జగన్ ప్లస్ విశ్వేశ్వరరెడ్డి 92,000 కోట్లు అంటూ ఆ రోజున హెడ్డింగ్ పెట్టారు. ఇప్పుడు బాబు ప్రోత్సాహకం అంటూ భజన చేయాలి, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్కు 540 ఎకరాలు అంటూ ఎంత నీచంగా ఆ రోజున జగన్ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఎట్లా భజన చేస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణ. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం రాజకీయ వ్యూహమే, సనాతన గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదు. అలాగే కోర్టు వద్దన్న బరి తెగింపేంటూ ఈ కోడి పందాల వ్యవహారం మీద భారీ ఎత్తున జరుగుతుందట. అప్పుడు మరి ఇప్పుడు కోళ్ళు కోసారని గొర్రెలు కోసారని కొట్టి మరి రోడ్ల మీద నడిపారు కదా. ఇప్పుడు మరి ఇదే పోలీసులు మరి వీళ్ళని చేసే వాళ్ళందరినీ తెలుగుదేశం వాళ్ళందరినీ తీసుకొచ్చి నడుపుతారా, ఏం జరుగుతారు? అలాగే ఈ ఆర్థిక వ్యవహారాలు వీటన్నిటి మీద చర్చలో వెళదాం.